హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుడి వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుడి వాగ్దానము కీర్తన గ్రంథము 144వ అధ్యాయము 15వ వచనము. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు. మధ్య ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము. ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు ఏం తెలుస్తున్నాడు అంటే, నేను దేవుడు గాగల జనులు ధన్యులు అని మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి దేని విషయంలో కూడా భయపడవాకండి. మరి దేని విషయంలో కూడా భయపడవాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ధన్యులు అంట మనం. ఎందుకో తెలుసా? ఆయన దేవుడు కాగల జనులు ధన్యులు అంట. మరి అయితే ఇక్కడ ఒక మాటని మనం గమనించాలి. ఏంటంటే దేవుడు గాగల, ఇక్కడ ఇంకో మాట క్లియర్గా చూడాలి. ఏంటంటే ఒక్కసారి మీరు చూస్తున్నారు కదా, దేవుడు గాగల అంటే మరి ఆయన్ని నమ్మిన వారు, ఆయన దేవుడు గల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు అంటే దేవుడుగా ఎవరెవరు ఉంటాడో వాళ్ళందరూ ధన్యులని మరి ఈరోజు చెప్పిన వాగ్దానం ద్వారా మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి ఎవరు భయపడవాకండి, మీరు ధన్యులుగా జీవించండి దేవునికి ఇష్టానుసారంగా. మరి ధన్యులని మరి ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి మీకు ఎలాంటి కష్టాలు, ఎలాంటి బాధలు ఉన్నాయో నాకైతే తెలియదు. మీ పరిస్థితి ఎలా ఉన్నా దేవుణ్ణి ఆశ్రయించండి. దేవుని యందు విశ్వాసంతో దేవునికి ఇష్టానుసారంగా బ్రతకండి. మీరు ధన్యులని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని బూతులు తిడుతున్నారా, పనికి మానవుళ్ళు, అది ఇది అని చెప్పి, ఇష్ట వైద్యులు అది అని ఇది అని చెప్పి మిమ్మల్ని అంటున్నారా, బూతులు తిడుతున్నారా, ఇబ్బందులు పాడు చేస్తున్నారా, కొరడాలతో కొడుతున్నారా, మిమ్మల్ని భయపడవాకండి. మీరు ధన్యులు. ఎందుకంటే జనులు ఎంత హింస పెట్టినా భయపడవాకండి. చివరికి మీ సొంత వారి ఇబ్బంది పెట్టినా భయపడవాకండి. ఎందుకంటే మీరు ధన్యులని దేవుడు సెలవిస్తున్నాడు. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మీరు ఆయన్ని నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచి మీరు ఏ తప్పు చేయకుండా ఆయన ఇష్టానుసారంగా ఉంటే చాలు, మీరు ధన్యులు అన్నమాట. ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా, దేవుని నిమిత్తం అయ్యి భయపడవాకండి. పరలోకమందు మీ ఫలితం అధికమైద్దని సంతోషించండి. అంతేకాని వాళ్ళ మాటలకి లొంగిపోయి దేవుడిని విడిచిపెడదాం అనుకోవాకండి. దేవుడు లేని ప్రతి ఒక్కళ్ళు ధన్యుడు కాదన్నమాట. వాళ్ళకి ఎంత డబ్బు అయినా ఉండొచ్చు, ఇంక వేరే ఏమైనా ఉండొచ్చు ఫ్రెండ్స్, కానీ వాళ్ళు ధన్యుడు కాదు. దేవుడు గల ప్రతి ఒక్కళ్ళు ధన్యులంట. మరి మీరు దేవుని మరి యేసుక్రీస్తు ప్రభు వారిని మరి దేవునిగా చేసుకున్న ప్రతి ఒక్కరు ధన్యులు. కాబట్టి భయపడవాకండి, ఆయన ఎందుకు విశ్వాసంతో ఉండండి. ఒకవేళ మీరు ఏమైనా తప్పు చేశారా, పాపం చేశారా, అయ్యా ఆయన క్షమాపణ అడగండి. ఎంత ఘోరమైన పాపమైనా అయి ఉండొచ్చు. ఒకవేళ గవర్నమెంట్స్ లెక్కలో అయితే మరి చాలా కఠినమైన శిక్షలు అయినా ఉండొచ్చేమో, కానీ మరి ఆ శిక్షలకు మీరు పాత్రలు అయ్యే పరిస్థితి వస్తున్న పరిస్థితిలో ఉన్నారేమో, ఆ శిక్షకి పాత్రలు అయ్యారేమో. మరి మీరు ఏ పరిస్థితిలో ఉండి ఈ వీడియో చూస్తున్నారు, కానీ మీరు ఎలాంటి తప్పుడు పనులు చేసినా, మీరు ఎంత తప్పు చేసినా ఆయన ప్రేమమయుడు. ఒకవేళ మనుషుల రీతిలో క్షమాపణ ఉండదేమో, మరి కానీ దేవుని దగ్గర క్షమాపణ ఉండిద్ది. మీరు ఎలాంటి తప్పులు చేసినా, అయ్యా నేను నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నానని ఆయన దగ్గర క్షమాపణ అడిగి ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. ఒకవేళ ఆయన నమ్ముకొని కూడా పాపం చేసి ఉన్న ఎడల మరలా, అయ్యా నన్ను క్షమించి దారి తప్పాను, ఇక నీ దగ్గరే ఉంటాను, నేను దారి తప్పనని ఆ పాపాన్ని విడిచిపెట్టి మరి దేవునికి ఇష్టానుసారంగా బ్రతకండి. దేవుడు మీకు కృప చూపిస్తాడు. ఎంత పాపమైనా దేవుడు క్షమించగలిగిన దేవుడు. సిలువలో మరి దేవుడు మరి బలిపోటు దొంగకే మరి క్షమాపణ ఇచ్చాడు. మరి దేవుడు క్షమాపణ సమర్థుడు. ఆయన మిమ్మల్ని క్షమించగలిగిన దేవుడు. మరి ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, దేవుడు కాగల జనులు ధన్యులంట. మరి మిమ్మల్ని అవమానిస్తున్నారేమో, దరిద్రులు, నిష్ఠ దరిద్రులు అని, లేకపోతే ఇంకా వేరే విధంగా ఘోరంగా మీ విషయమై మాట్లాడుతున్నారేమో, నాకైతే తెలియదు. ఆ నిష్ఠ దరిద్రులు ఇలాంటి మాటలు అసలు మాట్లాడకూడదు ఆ మనుషులు. ఎందుకంటే అలాంటి మాట్లాడేవాళ్ళు అసలు దేవుని బిడ్డలే కాదన్నమాట. ఒకవేళ వాళ్ళు ఏమన్నా దేవుని నమ్ముకున్నట్టున్నారేమో, కానీ వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. మరి దేవుని బిడ్డలు ఎవరెవరంటే ధన్యుడు జీవిస్తూ ఇతరులను ప్రోత్సహిస్తూ అందరి కొరకు ప్రార్థిస్తూ దేవునికి ఇష్టానుసారంగా బ్రతికేవారు
ధన్యులు అన్నమాట. మిమ్మల్ని ఎవరు ఎంతమంది ఎలా ఇబ్బంది పెడుతున్నారో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. కానీ ఈరోజు దేవుడు మీతో ఏం సెలవిస్తున్నాడంటే, నన్ను మీరు దేవుడిగా చేసుకున్నారు, నేను మీ దేవుడిని అయి ఉన్నాను, మీరు ధన్యులు అని మరి ఈరోజు కొన్ని వాగ్దానాల ద్వారా మరి దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్. ఒకవేళ ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోకుండా ఈ వీడియో చూస్తున్నారా? మరి దేవుడు మీతో ఏం సెలవిస్తున్నాడంటే, నన్ను నమ్ముకోండి, మీరు ఎన్ని పాపాలు చేసినా నేను క్షమించగలిగిన సమర్థుడను. మీకు ఎంత ధనమున్నా, మీకు ఏదున్నా అది నేను ఇచ్చినయే. మీకు ఎంత ధనమున్నా ఏమున్నా అవి మిమ్మల్ని నా రాజ్యానికి తీసుకురాలేవు. మీరు ధన్యులు అవ్వాలి అంటే నన్ను నమ్ముకోండి, నా యందు విశ్వాసం ఉంచండి, అప్పుడే ధన్యులు అవుతారు, పరలోక రాజ్య వారసులు అవుతారు అని మరి దేవుడు ఈరోజు వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్. మరి దేవుని ఇష్టానుసారంగా బ్రతకండి. మరి వీళ్ళు ఎవరైనా దేవుడిని నమ్ముకోలేదా? ఆయన్ని నమ్ముకోండి. మరి ఎవరైనా దేవుణ్ణి నమ్ముకొని కూడా దాటుకుంటే మరి ఆయన్ని నమ్ముకోండి. లోకాశల వైపు లోకాశలకి తలకాయ ఉంచవాకండి. ఆ లోకాశల్లో ఏముండదు, దేవునిలో సమస్తం ఉండిద్ది. ఆయన్ని ఆశ్రయించండి. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మీద ఏం సెలవిస్తున్నాడంటే, మీరు ధన్యులు అని దేవుడు సెలవిస్తున్నాడు. పిచ్చి పిచ్చి పనులు చేయవాకండి. ఏంది నా బతుకు అంటే నా రాళ్ళు ఇల్లు ఏంది, ఇక నేను బతకటము వేస్ట్. చాలామంది తప్పుడు పనులు చేస్తున్నారు, పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. చేయవాకండి అంట. దేవుడికి ఇష్టానుసారంగా బ్రతకండి. దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, మీరు ధన్యులు అని దేవుడు సెలవిస్తున్నాడు. భయపడవాకండి, ధన్యులు అన్నమాట. ఒకవేళ ధన్యులుగా లేక మరి దేవుడిని నమ్ముకోకుండా ఉన్నట్లయితే దేవుడిని నమ్ముకోండి. మీరు ధన్యులుగా లేరా? ఒకవేళ మీరు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకోలేదా? మేము ధన్యులు కాదట్టయితే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోలేదని చెప్పి కొంతమంది పిచ్చి పిచ్చి పనులు చేస్తారేమో అని దేవుడు మీతో ఏం సెలవిస్తున్నాడంటే, ఇప్పుడు దాకా నన్ను నమ్ముకోలేదు కాబట్టి మీరు ధన్యులు కాదు, ఇప్పటికైనా నన్ను నమ్ముకోండి. ఇదే చివరి సమయం, నేను త్వరలో రానై ఉన్నాను, నన్ను నమ్మండి, పిచ్చి పిచ్చి పనులు చేయకండి. ఇప్పటికైనా నన్ను నమ్ముకొని ధన్యులై పరలోక రాజ్య వారసులో ఉండని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరైనా నమ్ముకోకపోతే ఆయన నమ్ముకోండి. అలాగే మీలో ఎవరైనా గొడవలు ఆడతా, మత్సరం కలిగి, అసూయ కలిగి, ద్వేషం కలిగి, దేశం కలిగి, కోపాంధులయ్యి, ఖచ్చితులయ్యి, దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తూ, అలాగే మరి దొంగతనాసులు చేస్తూ, అంటే దొంగతనాసు చేస్తూ, తప్పుడు పనులు చేస్తూ మరి చేస్తున్నారా? మీరు యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకోవచ్చేమో, దశమ భాగాలు ఇస్తూ ఉండొచ్చేమో, ఏది ధనం విషయంలో, కానీ మీరు పరలోక రాజ్యం చేరలేదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇట్లాంటివన్నిటిని మానుకొని దేవునిలా సాత్వికం కలిగి జీవిస్తూ, ఆయనకి దశమ భాగం ఇస్తూ, ముఖ్యంగా ఆయనకు ప్రార్థన చేస్తూ, చాలా మంచి చేస్తూ, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటేనే మీరు పరలోక రాజ్య వారసులు కాగలరు. గుర్తుపెట్టుకోండి. మరి ఇదే చివరి క్షణం, ఇదే చివరి నిమిషం అని మీరు అనుకోండి. ఏ సమయాన్ని మీరు ఈ భూలోకంలో నుండి బయటికి వెళ్తారో తెలియదు మీకు. ఇదే చివరి సమయం కాబట్టి దేవుణ్ణి నమ్ముకొని దేవునికి ఇష్టానుసారంగా బ్రతకండి. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము, మరి ఎవరు భయపడవాకండి. దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నేను మీకు దేవుడను, భయపడవాకండి, నేను దేవుడిని అయి ఉన్న జనులందరూ ధన్యులని దేవుడు సెలవిస్తున్నాడు. మీరు ఆయన నమ్ముకుంటే ధన్యులు అవుతారు. ఒకవేళ మీరు నమ్ముకున్నా కూడా జనులు అవమానిస్తున్నారేమో, ఏంది చండాలం, చాలా క్రూరంగా అవమానిస్తూ చిత్రహింసలు పెడుతున్నారేమో, అయినా భయపడవాకని మీరు ధన్యులు, పరలోక రాజ్యంలో మీ ఫలం అధికమైంది. మరి పిచ్చి పిచ్చి పనులు ఎవరు చేయవాకండి, దేవుడికి ఇష్టానుసారంగా బ్రతకండి. ఫ్రెండ్స్, దేవుని వాగ్దానం మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున దేవా, నాయన విజయాన్ని అనుగ్రహించావు దేవా, కందరాడి వాగ్దానం పెట్టి కృపను అనుగ్రహించావు. స్తోత్రం అయ్యా. ఎల్లప్పుడూ ఇలా పెట్టులాగా నా విజయాన్ని ఉంచమని వేడుకుంటూ దేవా, నాయన నీ బిడ్డలతో నువ్వు చెప్పావు ఈరోజు వాక్యంలో, నీ వాగ్దానం ద్వారా మీరు ధన్యులు, నన్ను నమ్ముకున్న వారందరూ ధన్యులు, పరలోక రాజ్య వారసులు అవుతారు అని నువ్వు చెప్పావయ్యా నీ బిడ్డలతో. దేవా, నీ బిడ్డలు నీ మాటలు విని దేవా, నాయన యేసయ్య
భయపడక నిరీక్షణ కలిగి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా నిన్ను ఆశ్రయించి నీకు ఇష్టానుసారంగా బ్రతికేటట్లు నీ కృప చూపించుకోలేవా నాయన. వారు ధన్యులని వాళ్ళు తెలుసుకోరయ్యా. చాలామంది వారు తెలుసుకునేలాగా నీ కృప చూపిస్తున్నాం. అందును బట్టి నీకు స్తోత్రములయ్యా. ఈ వాగ్దానం వారి బిడ్డలతో మాట్లాడినందుకు నీకు స్తోత్రము దేవా నాయన. నీవే సాయం చేయమని వేడుకుంటూ ఈ వాగ్దానం చూస్తున్న వారందరూ అలాగే ఈ భూలోకంలో ఉన్న వారందరూ నిన్ను తెలుసుకొని బాప్తిస్మం తీసుకొని దేవా నాయన మారు మనసు రక్షణ పొందుకునే సాయం చేయ. ఒకవేళ రక్షణ పొందుకున్న దారి తప్పిన మరలా రక్షణ పొందుకోవాలయ్యా. మారు మనసు పశ్చాత్తాపం ఉంది రక్షణ పొందేట్టు సాయం చేయ. యేసునామమున నడుచున్నాను నా ప్రియవర్లో ఉన్నాను. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఎవరైనా ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా ఉన్నారా? మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న దేవా నాయన, వీరి కష్టాలు తీర్చయ్యా. వీరికి ఎలాంటి పరిస్థితి ఉందో నాకు తెలియదు, కానీ వీరికి నీ కృప చూపించమని వేడుకుంటూ యేసునామమున అడుగుచున్నాను నా ప్రియవర్లో నా తండ్రి. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము. మరి మీ ప్రార్థన కొరకు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మరియు దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అందువరకు దేవుని కృప ఆశీస్సులు అందరికీ తోడై నడిపిస్తుంది కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.